హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. వెల్కమ్ టు సంధ్యారాగం. అలాగే అందరికీ దేవీ నవరాత్రుల రెండవ రోజు శుభాకాంక్షలు. ఈరోజు నా డే అన్నది కొంచెం లేట్గా స్టార్ట్ అయింది. ఎర్లీ మార్నింగ్ నేను 4 o'clockకి అలారం పెట్టుకున్నా, బట్ 4:45కి నాకు మెలకు వచ్చింది. అప్పటికే టూ మచ్ లేట్ అయిపోయిందని ఇంకా నేను ఫటాఫట్ స్నానం చేసి టెంపుల్కి వెళ్ళాను. అప్పటికి ఇంకా అభిషేకం అన్నది స్టార్ట్ అవ్వలేదు, సో కొంచెం రిలాక్స్ అయ్యాను. ప్రదక్షిణాలు చేసుకున్న తర్వాత అమ్మవారి అభిషేకం అప్పటికి స్టార్ట్ అయింది. 5:15, 5:20 కలా స్టార్ట్ అయింది. సో అమ్మవారు ఈరోజు మనకు గాయత్రీ దేవిగా దర్శనమివ్వనున్నారు. సో అభిషేకం అయిన తర్వాత అమ్మవారికి హారతినిచ్చిన తర్వాత అమ్మవారికి ఈరోజు గాయత్రీ దేవిగా అలంకరిస్తున్నారు. ఈ అలంకరణ అవుతున్నప్పుడు ఈరోజు ట్యూస్డే కావున శ్రీ ఆంజనేయ స్వామి వారి అభిషేకం జరిగింది. అభిషేకం అనంతరం శివయ్యకు కూడా అభిషేకం జరిగింది. అభిషేకం అయిన తర్వాత నేను కాసేపు ఇంటికి వెళ్ళొచ్చాను. తరువాత 7:30కి కుంకుమార్చన స్టార్ట్ అయింది. కుంకుమార్చనలో పాల్గొన్న తర్వాత సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం కూడా జరిగింది. ఈరోజు విశేషమైన పూజలు హనుమయ్యకు అలానే సుబ్రహ్మణ్య స్వామికి కూడా జరిగాయి. ఇవన్నీ కంప్లీట్ అయ్యేటప్పటికి 9:30 అలా అయింది. అప్పుడు బిఫోర్గా 9 o'clockకే హోమం అనేది స్టార్ట్ చేసేసారు. ఆలయ పంతులు ఈ పూజలన్నీ చేస్తుంటే, బట్ హోమం మాత్రం బయట వాళ్ళు ఈ పూజలో పార్టిసిపేట్ చేస్తున్నారు. అందుకని ఎట్ ఏ టైం ఒకవైపు అభిషేకాలు అవుతున్నా సరే హోమం అన్నది కూడా సేమ్ టైంలో స్టార్ట్ చేస్తున్నారు. సో ఏది కూడా మిస్ కాకుండా టైం టు టైం జరుగుతూనే ఉన్నాయి. సో నేను కాసేపు హోమంలో కూర్చున్నాక నేను మళ్ళీ ఇంటికి వచ్చేసాను. ఎందుకంటే మళ్ళీ నేను 5 o'clockకి కుంకుమ పూజకి వెళ్ళాలి. సో అంత టైం ఉండడానికి వీలు పడదు కదా, అందుకే నేను రిటర్న్ వచ్చేసాను. ఈ పూజలు అన్నవి చండీ హోమం ఇవన్నీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా జరుగుతున్నాయి. చండీ హోమం, సుదర్శన హోమం, గణపతి హోమం, ఇలా చాలా హోమాలు జరుగుతున్నాయి. మరొక అందమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ సంజు ఫ్యామిలీ.